హాయ్ హలో అందరికీ అయితే ముందుగా గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే బీరకాయ పెసరపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. బీరకాయలు అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అయితే ముందుగా అయితే వేసానండి. చూడండి, ఆయిల్లో బాగా మాగాక ఎల్లిపాయలు అయితే పొట్టు తీసుకొని వేసుకున్నాను. ఎల్లిపాయలు నూనెలో ఉడికేంత మట్టుకు అలా కలిపేస్తూ ఉన్నానండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఎండుమిర్చి ఆయిల్లో వేగాక కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా పసుపు వేసుకున్నాను. చూడండి, ఆయిల్లో పసుపు అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కట్ చేసిన బీరకాయలు అయితే వేసుకున్నాను. వేసుకొని పోపు గింజల్లో బాగా మిక్స్ అయ్యేంత మటుకు బాగా కలుపుకున్నాను. ఫ్రెండ్స్, దాదాపుగా బీరకాయ పప్పు అనేది చాలా మటుకు చేయడం తెలిసిన వాళ్ళే ఉంటారు. కొద్దిమందికి మాత్రము తెలియదు. వాళ్ళ కోసమే ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, బీరకాయలు అయితే ఆయిల్లో ఉడికేంత మట్టుకు కాసేపు అలా ఉంచేసానండి. పైన అయితే వాటర్ పెట్టుకొని మూత పెట్టుకున్నాను. కర్రీ అయితే మాడిపోకుండా ఉండడానికి. చూడండి, నూనెలో అయితే బీరకాయ అయితే బాగా ఉడికేసింది. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఆయిల్లో బీరకాయ ఉడికిన తర్వాత 2 స్పూన్స్ అయితే కారం అయితే వేసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. చూడండి, మీరు బీరకాయలకు తగినంతగా మీరు తినేటట్టుగా కారం అయితే వేసుకోవచ్చు. నేనైతే కారం ఎక్కువ ఉంటుందని 2 స్పూన్స్ మాత్రమే వేసాను. ఉప్పు, కారము బీరకాయలకు పట్టుకునేంతగా బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి, కారం వేసినాక కొద్దిసేపు అలా స్టవ్ మొదలు పెట్టి కొద్దిసేపు ఉంచాలండి. కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకొని పైన వాటర్ అయితే పెట్టుకున్నాను. వాటర్ అయితే వేడిగా అవుతాయి. పప్పు వేసినప్పుడు ఆ వేడి నీళ్ళు అనేది పోస్తే కర్రీ సప్పగా కాకుండా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఉప్పు కారం అయితే బీరకాయలు పట్టేటట్టుగా బాగా ఉడికేసాయి. ముందుగా అయితే నేనైతే పెసరపప్పు వేరే పాత్రలో ఉడకపెట్టి ఆల్రెడీ పెట్టేశాను పక్కకు. ఇప్పుడైతే ఉడకపెట్టిన పెసరపప్పు అయితే ఉడికిన బీరకాయల్లోకి అయితే మిక్స్ చేసుకున్నాను. చూడండి, బీరకాయ పప్పు బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకున్నాను. సింపుల్గా ఉంటుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చపాతీలకు కానీ పూరీలకు కానీ బీరకాయ పప్పు కూడా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పు అయితే లాస్ట్లో వేసుకున్నాను. కొద్దిసేపు అలా ఉంచేసానండి. పైన పెట్టిన గ్లాసులో వాటర్ అయితే పెట్టాను కదండి, అవి వేడైనాయి. ఆ వేడి నీళ్ళే పోసేసాను. కర్రీ అనేది సప్పగా కాకుండా ఉంటుంది. చూడండి, మూత అయితే పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అయితే ఉంచేస్తే
కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. బీరకాయ పప్పు సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి, పప్పు అయితే ఉడికేసిందండి. బీరకాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ నా ఛానల్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. నా ఛానల్ని అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను. ప్లీజ్ నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి, బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్లో అయితే కొద్దిగా దించే ముందు, స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా అయితే మసాలా వేసుకున్నాను టేస్ట్ కోసము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను తయారు చేసిన వండిన బీరకాయ పప్పు అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. మరి బీరకాయ పప్పు సూపర్గా ఉంది కదండి. చూడడానికి నోరవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్.